ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. హోమియోపతిక్ అగ్రవేషన్ గుర్తుంది కదా, పోయిందా? ఉందా? మనం 160 ఎఫ్ఆర్ఎం దాకా తెలుగు అర్థం చదువుకున్నాం. సో అది తెలుగు చదువుకుని తర్వాత ఇంగ్లీష్ చదువుకుందాం అనుకున్నాం కూడా. సో 160 మళ్ళీ చదివి 161 నుంచి కంటిన్యూ చేస్తాను తెలుగు అర్థం. 160 సూత్రము 160. ఇట్టి తరుణ వ్యాధులలో మొట్టమొదటనే మోతాదును అధికముగా తగ్గించి వారుట ఉండదు. ఉన్న వ్యాధి కన్నా బలవత్తరమైన సారూప్య వ్యాధిని పుట్టించవలనన్నచో మందుకు అర్థము లేనంతగా పరిమాణము తగ్గించరాదు. తగు మాత్రము పరిమాణములో ఉంచినచో బలవత్తరమైన తాత్కాలిక వ్యాధిని పుట్టించును. అప్పుడు ప్రారంభ దశలో సారూప్యోద్రేకము కనిపించును. వివరణము: జ్వరము, తలనొప్పి, కలరా మున్నగు వ్యాధులలో మందు పరిమాణము విపరీతముగా తగ్గించరాదు. అనగా 10 ml 50 ml పొటెన్సీలలో వాడరాదు. వాడినచో కావలసిన బలముతో వ్యాధిని పుట్టించుట జరగదు. 30, 200 మొదలగు పొటెన్సీలలోనే వాడవలను. అప్పుడు ఔషధ పరిమాణము సరిపోయి మొదటి మోతాదు ఇచ్చిన వెంటనే సారూప్యోద్రేకము కనిపించును. ఇది మనం చదువుకున్నాం. నెక్స్ట్ 161. ఇట్టి సందర్భములలో సారూప్యోద్రేకము అనగా ఔషధము యొక్క ప్రాథమిక ప్రభావము, అంటే ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ అన్నమాట. ఇది ఔషధ గుణమే గాని ప్రాణశక్తి యొక్క ప్రతీకారము కాదు. ఈ విధంగా అంటే మందు వేసినప్పుడు ఔషధ పరిమాణం సరిపోయి మొదటి మోతాదు అంటే కరెక్ట్గా మనం కనుక ఔషధ పరిమాణం క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ సరిపోయి అంటే పొటెన్సీ కరెక్ట్గా వేసాం అనుకోండి, కొంచెం ఎగ్రవేషన్ కనిపించవచ్చు. కానీ ఇది మెడిసిన్ యొక్క ఎగ్రవేషనే తప్ప వైటల్ ఫోర్స్ ప్రైమరీ యాక్షన్ ఏంటి, మందు వెళ్ళి వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది కదా. అది ముందు మందు ఆ సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మన మెడిసిన్ వేసినప్పుడు. వైటల్ ఫోర్స్ స్ట్రెంగ్త్ అయ్యి ఇది మళ్ళీ దాన్ని సిమ్టమ్స్ ని తగ్గించేస్తుంది. ఇది కదా ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్. ఇది ఔషధ గుణం కానీ ప్రాణశక్తి యొక్క ప్రతీకారం. రియాక్షన్ కాదు. రియాక్షన్ ప్రాణశక్తి నుంచి వచ్చింది కాదు అది. ఇట్టిది తరుణ వ్యాధులలో అందును కొత్తగా పుట్టి ఇతర వైద్యములచే తికమకలు పడని వ్యాధులలో మాత్రమే కనిపించును. ఈ అగ్రవేషన్ కొంచెం లైట్ గా కనిపించడం అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్రవేషన్ ఏంటండి అక్యూట్స్ లో అంటే మనం తలనొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, మంచినీళ్ళు ఎక్కువ తాగితే హాయిగా ఉంటుంది, మాటి మాటికి తాగుతున్నాడు, చదవకుండా పడుకున్నాడు అంటే బ్రయోని 200 వేసాం అనుకోండి, ఏమవుతుందండి? ముందు ఏం తగ్గుతుంది? విపరీతం దాహం తగ్గుతుంది, ఆ నీరసంగా ఉండడం తగ్గుతుంది, కొంచెం మనిషి లేచి తిరగడం మొదలెడతాడు. కానీ ఏమవుతుంది? తలనొప్పి కొంచెం పెరగచ్చు, జ్వరం 1 డిగ్రీ పెరుగుతుంది, సిమ్టమ్స్ బెటర్, పేషెంట్ బెటర్, సిమ్టమ్స్ వర్స్. అంటే అలాగనమాట. అప్పుడు అది ఏమర్థం అంటే మనం ఏం చెప్తామండి హోమియోపతిలో అలాగా ఉన్నప్పుడు, అంటే లోపల నుంచి మందు పనిచేస్తామని కొంచెం ఓర్చుకొని తగ్గిపోతుంది అన్నట్టుగా అని చెప్తాం. అంటే దేనివల్ల అంటే ప్రైమరీ యాక్షన్ కదా, మెడిసిన్ వలన లోపల అవి తగ్గుతూ బయటికి జ్వరం అనేది పెరుగుతుంది. అదే కదా మనం చెప్పుకున్నాం, అదనమాట. అది ఎగ్జాంపుల్ ఇక్కడ. అది ఎటువంటి వాటిల్లో ఈ అగ్రవేషన్ కనిపిస్తుంది? డైరెక్ట్ గా హోమియోపతికి వచ్చిన వాళ్ళలో. రకరకాల మందులన్నీ వాడి వచ్చిన వాళ్ళు ఇది కనిపించదు.
ఇక చాలా కాలము నుండి బాధపడుచున్న వ్యాధుల విషయమున మొదటి మోతాదునకు ఈ సారూప్యోద్రేకము కనిపించదు. అన్ని రకాల చాలా కాలం నుంచి చాలా జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి ఫస్ట్ డోస్ వేయంగానే అలా ఏం కనిపించదు అనమాట అగ్రివేషన్. అంటే ఏంటి అర్థం? అప్పుడు పొటెన్సీ చాలా లేదు అని అర్థం. అప్పుడు మోతాదులను క్రమముగా తగ్గించుతూ వాడవలను. మోతాదులను తగ్గించడం అంటే ఏంటండి? క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ని తగ్గించడం. క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ తగ్గించడం అంటే ఏంటి? పొటెన్సీ పెరుగుతుంది, అంతే కదా. పొటెన్సీ పెరిగే కొద్దీ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ తగ్గుతుంది, మందు పరిమాణం తగ్గుతుంది. ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు కదా. అప్పుడు మోతాదులను క్రమముగా తగ్గించుతూ వాడవలను. దీర్ఘవ్యాధులలో ఇట్లు మోతాదులను తగ్గించుతూ వాడగా చివరకు సారూప్యోద్రేకము కనిపించును. క్రానిక్ డిసీజెస్ లో ఈ విధంగా వాడుతూ వెళ్తే అప్పుడు అగ్రవేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. అది తరుణ వ్యాధుల ఎందువలే ప్రారంభ దశలో కనిపించక నివారణము పూర్తి కాబో సమయమున కనిపించును. ఎక్యూట్ డిసీజ్ లో మనం వేయంగానే ఏమవుతుంది? జ్వరం పెరుగుతుంది. కానీ హోమియోపతిలో అలా ఉండదని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ డిసీజెస్ లో కూడా మీరు చూడండి, షుగర్ లెవెల్స్ హైతో వచ్చాడు అనుకోండి, మిగతా సిమ్టమ్స్ అన్ని వీక్నెస్ ఇవన్నీ తగ్గి అప్పుడు షుగర్ లెవెల్ కొంచెం పెరిగినా పెరుగుతుంది, లేదా వాల్యూ అలాగే ఉంటుంది కదా. క్రానిక్ డిసీజ్ లో వెంటనే మీరు మందు వేయంగానే షుగర్ లెవెల్ పెరిగిపోదు కదా. మందు వేయంగానే షుగర్ లెవెల్ కూడా తగ్గదు, లోపల నుంచి తగ్గుతూ వచ్చి అప్పుడు ఏమన్నా కొంచెం 10 పాయింట్లు అలా పెరిగినా మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా. అది కదా మనం చెప్పుకుంటాము, అది ఇక్కడ చెబుతున్నారు అనమాట. ప్రయోగ ఔషధ సూత్రం 162. ప్రయోగ పరిశీలన చేసి ఔషధ విజ్ఞానము పడిన మందుల సంఖ్య ఇంకనూ పరిమితమే గనుక ఒకప్పుడు రోగి యందుల వ్యాధి మొత్తమునకు సారూప్యము చెందిన మందు లభింపకపోవచ్చును. అప్పుడు సంపూర్ణముగా సారూప్యము చెందని మందునే వాడవచ్చును. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ప్రూవింగ్స్ చేసినటువంటి మెడిసిన్, అంటే ఆయన స్టార్టింగ్ లో కూడా చెప్పారు చూడండి, స్టార్టింగ్ చాప్టర్స్ లో మనకి ప్రకృతిలో చాలా ఔషధ గుణములు కలిగినటువంటివి చాలా ఉన్నాయి. మనము గమనించి ప్రూవింగ్స్ చేసుకున్నవి ఔషధ గుణాలను కలిగినటువంటి వాటిని మనము గుర్తించి ప్రూవింగ్స్ చేసినవి, వాటి సిమ్టమ్స్ అని రాసి అంటే 100% ప్రూవింగ్ చేసి కన్ఫర్మ్ చేయబడినవి కొన్ని. మనకు తెలిసినవే చాలా డ్రగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వైపరా ఉంది, నాట్ ఫుల్లీ ప్రూవ్డ్. ఇలా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి కదా. అవి కాక అవి ఎవరో మళ్ళీ జాయిన్ అవ్వబోతున్నారండి. వాస్తవ వినపడుతుందా? వినపడుతుంది వాస్తవ. అంటే అదనమాట పరిస్థితి, అలా ఉంటుంది. అంటే కొన్ని మందులే మనకి ప్రయోగ పరిశీలన చేసి కొన్నే ఉన్నాయి, అవి మనకు తెలుసుకున్నవి కొన్నే. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రోగి మొత్తానికి కూడా కంప్లీట్లీగా సిమిలర్, పూర్తిగా సిమిలర్ ఉన్నటువంటి డ్రగ్ ని మనకు లభించకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? సంపూర్ణంగా సారూప్యము చెందని ఆ మందునే, అంటే దాన్నే వాడాల్సి వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నెక్స్ట్ ఎఫార్జన్స్ చదివి, దెన్ యూ కెన్ బెటర్ అండర్స్టాండ్. సూత్రము 163. అట్లు వాడినప్పుడు నివారణము సంపూర్ణముగాను క్లేశము లేకుండాగాను జరుగుదని ఆశించరాదు. అట్టి మందును వాడినప్పుడు కొన్ని నూతన వేదనలు రోగిలో అంతకుముందు లేనివి తాత్కాలికముగా కనిపించవచ్చును. ఇవి రోగికి సంబంధించినవి, ఔషధమునకు సంబంధించినవి అయి ఉండును. దీని వలన ఉన్న వ్యాధిలో చాలా భాగము నివారణ మగుటకు ఎట్టి అభ్యంతరము లేదు. అంటే ఈ విధంగా కంప్లీట్ గా పూర్తిగా సిమిలారిటీ ఉన్నటువంటి, అంటే అతనికి ఉన్న సిమ్టమ్స్ అన్నిటికీ సిమిలారిటీ ఉన్నటువంటి డ్రగ్ మనకు లేదనుకోండి, ఆ ఎంతవరకు సిమిలారిటీ 100% చాలా వరకు ఉంటుంది, దాన్ని బట్టి డ్రగ్ డిసైడ్ చేసి వేసినప్పుడు ఏమవుతుంది, ఈ కొన్ని న్యూ సిమ్టమ్స్ అనేవి పేషెంట్లో అంతకుముందు లేనివి టెంపరీగా కనిపించవచ్చు. అవి రోగికి కానీ ఔషధానికి సంబంధించిన అయి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని డ్రగ్ వేసామో ఆ సిమ్టమ్స్ అన్ని డెఫినెట్ గా క్యూర్ అయిపోతాయి. నివారణకు చక్కని ప్రారంభము జరుగును, అంటే అవన్నీ క్యూర్ అవుతాయి. అప్పుడు కూడా కొత్త వేదనలు కనిపించి కొంత తికమక పెట్టును. అవి రోగి వేదనలతో సారూప్యము చెందని ఔషధ వేదనలు, వానికి భయపడనక్కర్లేదు. అంటే మళ్ళీ కొన్ని సిమ్టమ్స్ రావచ్చు, కానీ అవి పేషెంట్ కి ఉన్న సిమ్టమ్స్ తో
సిమిలారిటీ లేనటువంటి ఔషధ వేదనలు అంటే డ్రగ్ కొన్ని సిమ్టమ్స్ అంటే పూర్తిగా సిమిలర్ గా ఉన్నది వేయలేదు కదా, అందుకని డ్రగ్ తాలూకు కొన్ని సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు అనమాట. కానీ మనం భయపడక్కర్లేదు. ఔషధ పరిమాణము తగ్గించినచో అంటే నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తే చూసారా, కొనగా పొటెన్సీ పెంచినచో అవి పొలచగా వచ్చి దాటిపోవు. నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళగానే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. 164 సారూప్యము చెందిన వేదనలు ఏ స్వల్ప సంఖ్యలో ఉన్నను అవన్నీ ప్రత్యేక వేదనల జాతికి చెందినవైనచో సారూప్యము చెందని మిగిలిన సామాన్య వేదనలను గూర్చి పట్టించుకొనక్కర్లేదు. అంటే సారూప్యము చెందిన వేదనలు కొంచెమే ఉన్నాయి, ఫ్యూ సిమ్టమ్సే ఉన్నాయి. అంటే ఆ డ్రగ్ తో సిమిలారిటీ ఉన్న సిమ్టమ్స్ కొన్నే ఉన్నాయి, కానీ దాంట్లో పెక్యులియర్ సిమ్టమ్స్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం దాన్ని బట్టి మందు వేయచ్చు. ఆ సారూప్యము సిమిలారిటీ లేనటువంటి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, వాటిని పట్టించుకోకుండా ఈ క్యారెక్టరిస్టిక్ అండ్ పెక్యులియర్ సిమ్టమ్స్ ఉన్న వాటిని పట్టించుకుని మనం మందు వేస్తే పూర్తిగా నివారణ అవుతుంది అనమాట, ఏం ఇబ్బంది ఉండదు. 165 రోగి వేదనలతో కనిపించు ప్రత్యేక వేదనలలో సారూప్యము చెందిన ఔషధము లభింపక లభించిన ఔషధము ఆ మొత్తము రోగమునకు సామాన్య వైఖరిలో సరిపోయినచో అనగా వికారము నీరసము తలనొప్పి మొదలగు అస్పష్ట వేదనలతో మాత్రమే సరిపోయినచో అంతకన్నా సారూప్యము గల మందు లభింపనప్పుడు దానినే వాడవచ్చును, కానీ శీఘ్రముగా అనుకూల ఫలితము కలుగునని మాత్రం ఆశించరాదు. అంటే ఇప్పుడు రోగి వేదనల్లో అంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ లో మనకి పెక్యులియర్ సిమ్టమ్స్ ప్రత్యేక వేదనలు కానీ సారూప్యం చెందిన ఔషధం లభించలేదనుకోండి, ఆ పెక్యులియర్ సిమ్టమ్స్ కి కూడా అంటే అన్ని సిమ్టమ్స్ కి అన్ని క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కి సంబంధించి ఒక డ్రగ్ మనకు దొరకలేదు అనుకోండి, ఏదైతే మోస్ట్ సిమిలర్ గా ఉందో అంటే వికారం నీరసం తలనొప్పి ఇలాంటి అస్పష్టంగా అంటే వీటిని బట్టి మనం డ్రగ్ సెలెక్ట్ చేయకూడదు, కానీ వాటితోనే అంటే దొరికింది అంతకంటే సారూప్యమైన మన సిమిలారిటీ ఉన్న డ్రగ్ దొరకకపోతే ఏమంటే దాన్ని వాడచ్చు, కానీ అంత బెటర్మెంట్ వస్తుందని మాత్రం అనుకోకూడదు, క్విక్ అయితే రిలీఫ్ రాదు. అంతే కదా. ఇప్పుడు చూడండి, మనము క్రానిక్ డిసీజెస్ లో స్పాండిలైటిస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్పాండిలైటిస్ మనము అన్నిటినీ అక్కడ కాన్స్టిట్యూషన్ దగ్గర ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే అక్యూట్ గా బాగా సఫర్ అవుతుంటాడు. ఒక క్రానిక్ వేస్తే డబ్బు కిందకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం కోలోసింత్ అలాంటివి వేసామనుకోండి, ఏమవుతుంది, లోపల నుంచి వ్యాధి తగ్గుతూ వస్తుందా, రాదు కదా. పైన సిమ్టమ్స్ బెటర్ అవుతాయి, కానీ అది కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేసినంత పర్మనెంట్ గా బెటర్మెంట్ అయితే ఉండదు. తాత్కాలికంగా కొంత రిలీఫ్ ఇస్తుంది, కొంచెం టైం పడుతుంది, తగ్గంగానే మనం కాన్స్టిట్యూషన్ వేసుకుంటాం. 166 ఔషధ విజ్ఞానమును స్థిరపరిచిన మందుల సంఖ్య పెరిగిన కొలది ఇట్టి ఇబ్బందులు అరుదు అగును, అయినను అట్టి సందర్భమున కూడా దుష్పరిణామములుండునని భయపడనక్కర్లేదు. అంటే మనకి డ్రగ్ నాలెడ్జ్ పెరిగి అంటే నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అది పెరిగే కొద్దీ కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట. దాని తరువాత వాడబడు మందు ఆ మిగిలిన వేదులతో సారూప్యమును ఎక్కువ కలిగి ఉన్నచో అది అంతకు ముందు కలుగు పరిణామములను పరిహరించును. అంటే మనం కొంత సిమిలారిటీ ఉన్న డ్రగ్ వేసినప్పుడు కొన్ని వేదనలు మిగిలి ఉన్నాయి అనుకోండి, ఆ నెక్స్ట్ మిగిలి ఉన్న వేదనలకు సంబంధించి మనం ఇంకో డ్రగ్ సెలెక్ట్ చేసి వేసినప్పుడు అంతకు ముందు వచ్చినవి అన్ని మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట. అంటే ఏమిటండి బాబు ఏదో బాగుతున్నారు అనుకుంటారా? ఇప్పుడు అనంతకృష్ణ గారు ట్రీట్ చేసిన కేసెస్ చదువుతున్నాం కదా, దాంట్లో చూడండి మాస్టర్ గారు ఏం చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ సర్జరీస్ అయినాయి, దాని తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ మొదలైనవి, ఇలా దాని తర్వాత వీక్నెస్ మొదలైంది, హార్ట్ బీట్ పెరిగింది, ఇలా ఏవో చెప్పుకోవచ్చు, తర్వాత మెంటల్ సిమ్టమ్స్ ఇవన్నీ. అంటే మనకు అలా బేస్ చేసుకుని చూసినప్పుడు మాస్టర్ ఏం వేస్తున్నారు, ఉన్న సిమ్టమ్స్ అప్పుడు ఏదైతే క్లియర్ గా అంటే అన్ని సిమ్టమ్స్ కి ఒక డ్రగ్ అయితే అవ్వట్లేదు అక్కడ. ఎందుకు, సర్జరీ తర్వాత వచ్చిన సిమ్టమ్స్ ఉన్నాయి, వైటాలిటీ వీక్ అయిపోయిన దాని తర్వాత సిమ్టమ్స్ ఉన్నాయి, ప్లస్ కాన్స్టిట్యూషనల్ గా డెవలప్ అయిన సిమ్టమ్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ గా డెవలప్ అయిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పూర్తిగా కేస్ యాజ్ ఏ హోల్ ఒక డ్రగ్ కి ఇండికేట్ అవ్వట్లేదు. అదే రేపు అదే అనమాట, అంటే కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ మయాస్మాటిక్ డిసీజ్ ట్రీట్ చేసేటప్పుడు మనకి ఈ నాలెడ్జ్ చాలా అవసరం. ఎటు వెళ్తుందో కేసు తెలుసుకోవాలంటే ఇదంతా నాలెడ్జ్ అవసరం. అప్పుడు ఏం చేశారు మాస్టారు, ఆ సిమ్టమ్స్ అన్నిట్లో కూడా ఎక్కువ ఏ డ్రగ్ ఇండికేట్ అవుతున్నాయి చూసి స్టాఫ్ సాగ్రా ఇండికేట్ స్టాఫ్ సాగ్రా 200 వేశారు సర్జరీస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్.
అప్పుడు ఏమవుతుంది, ఈ స్టాఫిగ్రా కొన్ని సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా మనలో వేసినప్పుడు. ఇప్పుడు కొన్ని కొత్త సిమ్టమ్స్ కనిపించవచ్చు, కానీ నీకు దానివల్ల భయం ఏం లేదు, అవి పోతాయి మళ్ళీ. ఎలాగా చూడండి, ఆ డ్రగ్ వేసినప్పుడు ఈ సర్జరీ తర్వాత వచ్చినటువంటి ఎఫెక్ట్స్, అంటే ఏ సిమ్టమ్స్ బేస్ చేసుకుని మాస్టర్ గారు స్టాఫిగ్రా వేశారో ఆ సిమ్టమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి. అయిపోయి ఇంకప్పుడు కొన్ని సిమ్టమ్స్ మిగిలి ఉంటాయి. అప్పుడు మళ్ళీ అవి మళ్ళీ పైకి వస్తాయి. వాటినంటిని మళ్ళీ గ్రూప్ గా తీసుకుని మళ్ళీ మందు వేస్తే, చైనా వేశారు ఈసారి, దానికి సంబంధించిన నీరసం ఇవన్నీ తగ్గుతాయి. అప్పుడు మళ్ళీ కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఆ అమ్మాయికి యాసిడ్ ఫాస్ఫో ఏదో అనుకోండి, అది వేస్తారు. అలా వేసిన చాలా కేసెస్ మనం చదువుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ స్టాఫిగ్రా వేసినందువల్ల దాని సిమ్టమ్స్ కొన్ని న్యూ సిమ్టమ్స్ వచ్చినప్పటికీ సెకండ్ టైం మిగిలిన సిమ్టమ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ బేస్ చేసి వేసినప్పుడు ఇది అవి పోతాయి అని చెబుతున్నారు. అర్థమైందా ఏమన్నా? లాస్ట్ లో అడుగుతాను, అర్థమైందా లేదా అప్పుడు చెప్తుంది. ఇలా మనం అంటే మనకి ఇక్కడ ఏదో సింగిల్ డ్రగ్ తో తయారైపోయి సింగిల్ మయాజంతో ఉన్న కేసెస్ ట్రీట్ చేయడానికి ఈ నాలెడ్జ్ అక్కర్లేదు. కాంప్లికేటెడ్ మయాజం ట్రీట్ చేయడానికి మాత్రం ఈ నాలెడ్జ్ చాలా అవసరం. ఎటుపోతుందో కేసు తెలియాలి కదా, అదన్నమాట విషయం. హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, హైవే మీద కార్లో వెళ్తుంటే మనకేమి రూట్ తెలియాల్సిన అవసరం కూడా ఉండదు. అన్ని ఎక్కడ బోర్డులు ఉంటాయి. కచ్చా రోడ్డుల్లో అడవుల్లోంచి ఉంటాయి కదా రోడ్స్, సరిగా రూట్ లేనటువంటి ఊరికి మనం వెళ్తున్నాం అనుకోండి, గజిబిజిగా ఉన్నట్టుండి, అప్పుడు మనకి ఖచ్చితంగా రూట్ తెలిసి ఉండాలి. అంటే కరెక్ట్ గా వెళ్తున్నామా, మనిషి ఉండడు, బోర్డులు ఉండవు, మిస్ అయిపోతాం. ఎటు వెళ్తున్నావు, రైట్ గా వెళ్తున్నావా తెలియాలంటే ఈయన అట్లీస్ట్ ఆ మార్గం మనకు తెలిసి ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. అదనమాట ఇంపార్టెన్స్. అందుకనే మనం ఇంత కష్టపడి చదువుకోవడం. నాకు కాలేజ్ డేస్ లో హోమియోపతిక్ అగ్రివేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా టఫెస్ట్ చాప్టర్. ఆ టైంలో అలా అనిపించేది. ఓ కింద మీదపడి చదివేవాళ్ళం. మాస్టర్ గారి లైన్ లోకి వచ్చిన తర్వాత ఈ బుక్స్ చదివాక అసలు చాలా, అంటే ఇంత సింపుల్ దాన్ని ఎందుకు అప్పుడు అంత కాంప్లికేట్ చేసుకున్నాం అనిపించింది. అంటే ఈవెన్ మా సర్స్ కూడా ఇంత బాగా తెలియదేమో మాస్టర్ గారి లైన్ లో తెలిసినట్టు నాకైతే అనిపిస్తుంది. 167 సూత్రము 168. కర్ణ వ్యాధులలో ఇట్టి అసంపూర్ణము సారూప్యము గల మందును వాడినప్పుడు కొన్ని అపూర్వ వేదనలు కనిపించినచో ఆ మందు పనిచేయు కాల పరిమితిని తగ్గించవచ్చును. అనగా లభించిన సారూప్యముతో కొన్ని వేదనలు మాయమైనంతనే మిగిలిన వానితో వేదనా సముదాయమును కూర్చుకొని దానికి సారూప్యమైన మరి ఒక మందును వెంటనే వారుటచే ఖండింపవచ్చును. ఈ రెండవ మందును కూడా పూర్తిగా నివారణము చేయగలుగు సారూప్యము లేనిది అయినను దాని నివారణ పూర్తి అయిన వెనుక చివరకు మిగిలిన వేదనలతో సారూప్యముతో మూడవ మందును వాడి నివారణ పూర్తి చేయవచ్చును. ఎక్యూట్స్ లో ఈ విధంగా అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మొత్తాన్ని బట్టి ఒక డ్రగ్ వేసినప్పుడు అసంపూర్ణంగా ఉన్నటువంటి డ్రగ్, అంటే పూర్తిగా సిమిలారిటీ లేకుండా మనం డ్రగ్ వేసాం, అప్పుడు కొన్ని న్యూ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. అప్పుడు మనం అప్పుడు ఇంకా మనం ఏం చేయొచ్చు, ఆ ఎక్యూట్ లో వెంటనే మిగిలి ఉన్న సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి కదా సారు, ఆ సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఇంకో డ్రగ్ వేసాం అనుకోండి, ఇవి పోతాయి, కొత్తగా డెవలప్ అయినాయి పోయి మొత్తం ఆ మిగిలిన సిమ్టమ్స్ తగ్గుతాయి. అది సెకండ్ టైం వేసి వేరే డ్రగ్ ఇండికేట్ అయితే వేసినాక కూడా ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని వేయచ్చు ఇంకొక డ్రగ్. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలిందండి, పైనుంచి పడ్డాడు, యాక్సిడెంట్ అంటే మనం ఏం వేస్తామండి, ఆర్నికా వేస్తాం కదా. అప్పుడు సిమ్టమ్స్ మజిల్ అంతా ఎఫెక్ట్ అవుతుంది, ఆర్నికా వేస్తాం, దాని తాలూకు సిమ్టమ్స్ పోతాయి. తర్వాత రూస్టాక్స్ లోకి వెళ్తుంది, తర్వాత రూటాలోకి వెళ్ళొచ్చు. ఇలాగనమాట ఉన్న సిమ్టమ్స్ బేస్ చేసుకుంటూ వెళ్తాం. ఆ ఎక్యూట్ లో కూడా ఒక్కోసారి మనకు అలా జరుగుతుంది కదా, అలాగనమాట. సూత్రం 169. మొట్టమొదటగా రోగిని పరీక్షించినప్పుడు వేదనా సముదాయం మొత్తానికి సరిపోయిన మందు లభింపకపోవట సంభవమని చెప్పి ఉంటుంది కదా. అందు కొన్ని వేదనలకు ఒక మందు, మరికొన్ని వేదనలకు రెండవ మందు సరిపోయినది అనుకోను. వానిని ఒకదాని తర్వాత ఒకటిగా వాడరాదు, రెండింటినీ కలిపి అసలే వాడరాదు. రెండింటిలో ఎక్కువ సారూప్యం ఉన్న మందును మొదట వాడవలను. దాని నివారణ పూర్తి అయిన వెనుక మిగిలిన వేదనలను మరల కూర్పు చేయవలను. అప్పుడు దానికి సరిపోయిన మందునే వాడవలను గాని మొదట నిర్ణయించిన రెండవ మందును వాడరాదు. ఇప్పుడు మొట్టమొదట మనం పేషెంట్ ని శుభ్రంగా ఎగ్జామిన్ చేసి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని రాసి దానికి మొత్తానికి సరిపోయిన మందు మనకి
సెలెక్ట్ చేయడం కష్టం అనిపించింది అనుకోండి, అప్పుడు కొన్ని వేదనలు ఒక మందు, ఇంకో వేదనకు ఒక మందు అలా వేయకూడదు. ఇప్పుడు నక్సామిక మాస్టర్ చెప్తారు చూడండి, మార్నింగ్ నక్సామిక ఈవినింగ్ సల్ఫర్ అలా వేయకూడదు. నక్సామిక ప్లస్ సల్ఫర్ వేయకూడదు. నీకు నక్సామిక సిమ్టమ్స్ ఎక్కువ కనపడుతూ ఉంటే నక్సామిక వేయి ఒక డోస్. దాని తాలూకు సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత అప్పుడు మిగతావన్నీ చూసుకుని అది సల్ఫర్కి ఇండికేట్ అవుతుందంటే అప్పుడు సల్ఫర్ వేయి. అది ఆయన చెప్తున్నారు. సూత్రము 170. ఆయన చెప్పింది కలిపి వేయకూడదని ఇలా అన్ని చెబితే మనం ఏం చేస్తున్నామండి? ఏంటో కలిపేసేస్తున్నాం. మనం కాదులే, బయట అందరు. సూత్రం 170. పై చెప్పిన విధానములో 2 మందుల యందు కొంత కొంత సారూప్యం సిద్ధించినప్పుడు మొదటి మందుతో వైద్యము పూర్తి అయిన వెనుక మరల మిగిలిన వేదనా సముదాయమును కూర్పు చేయవలనని చెప్పితిమి కదా. అప్పుడు కూడా ఆ రెండవ మందుతో సారూప్యము సిద్ధించిన ఎడల దానినే వాడవలను. ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా కొన్ని కొన్ని సిమ్టమ్స్ అన్ని ఒక డ్రగ్కి, కొన్ని సిమ్టమ్స్ అన్ని ఇంకో డ్రగ్కి అయింది అనుకోండి, ఇండికేట్ అయినాయి, సిమిలారిటీ ఉంది. అప్పుడు మొదట డిసైడ్ చేసిన మందు వేసి మిగిలిన దాంతో మళ్ళీ కూర్పు చేయాలంటే మళ్ళీ అన్ని ఎగ్జామిన్ చేసి మిగిలిన సిమ్టమ్స్ అన్ని రాసుకుని, అదే రీకేస్ టేకింగ్ అంటే, చేసుకుని అప్పుడు ఈ సెకండ్ డ్రగ్తో అనిపించింది, సెకండ్ డ్రగ్కే సెకండ్ డిసైడ్, అంతకు ముందే మనం డిసైడ్ చేసిన సెకండ్ డ్రగ్గే ఇండికేట్ అయితే అదే వేయాలి. కొంత కొంత సారూప్యము వివరణము. కొంత కొంత సారూప్యము కనిపించిన 2 మందులను మనస్సున నిర్ణయించుకున్నప్పుడు రెండవ మందును ప్రారంభ మందలి సారూప్యంతో నిశ్చయము చేయరాదు. మొదటి మందుతో జరగవలసిన వైద్యమును మొదట పూర్తి చేయవలను. అప్పుడు మరలా వేదనా సముదాయము నిర్మించి పరిశీలించవలను. ఆ పరిశీలనకు రెండవ మందు నిలిచినచో వాడవలను, లేనిచో మరి యొక్క మందును స్వీకరించవలను. అంటే కొన్ని సిమ్టమ్స్ కి కొంత వేరే ఒక డ్రగ్, మిగతా సిమ్టమ్స్ కి ఇంకొక డ్రగ్ ఇండికేట్ అవుతున్నప్పుడు ఒక డ్రగ్ వేస్తాం. ఎక్కువ ఎక్కువ సిమ్టమ్స్ టోటాలిటీ ఉన్న డ్రగ్ ఏంటో సెలెక్ట్ చేసి వేస్తాం. అవన్నీ తగ్గిన తర్వాత మళ్ళీ మొత్తం అప్పుడున్న వేదన రీకేస్ టేకింగ్ అంతా చేసి అప్పుడు ఏ మందు ఇండికేట్ అవుతుంది. ఆల్రెడీ మనం దీని తర్వాత ఇది పడుతుంది అని మైండ్లో ఉందనుకోండి, నక్సాంక్ తర్వాత నాట్రమూర్ వేయాలి ఒక డోసు, కొలెస్ట్రాల్ తర్వాత నాట్రమూర్ పడుతుంది అనిపించింది అనుకోండి, కొలెస్ట్రాల్తో ట్రీట్మెంట్ చేసిన తర్వాత నాట్రమూర్ నెక్స్ట్ టైం రీకేస్ టేకింగ్ చేసినప్పుడు నాట్రమూర్ ఇండికేట్ అయితే అది వేయాలి, లేకపోతే ఇంకొక మంది ఇండికేట్ అయితే అదే వేయాలి అని చెప్తారు. ఇది అర్థం. ఇది రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి చాప్టర్ 10th బుక్ లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్ గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.